హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు భవానీ స్టైల్స్ అండ్ బ్లాగ్స్ అండి. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని నా భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈరోజు ఎక్కడికి వచ్చాను అనుకుంటున్నారా? ఫ్రెండ్స్, బ్రహ్మంగారి మఠం వచ్చానండి. మీ అందరికీ తెలిసే ఉంటుంది, బ్రహ్మంగారి మఠం అనేది కడప దగ్గర ఉంటుంది. మనకి 400 సంవత్సరాలు జరిగే జీవిత చరిత్ర మొత్తం చెప్పింది ఎవరంటే ఒక బ్రహ్మంగారి మఠంలోనేనండి. బ్రహ్మంగారి చెప్పిన ప్రతిదీ విషయం అయితే జరుగుతూనే వస్తుంది. ఇక్కడ ఈశ్వరీదేవి టెంపుల్ కూడా ఉంటుంది, గమనించండి. ఈశ్వరీదేవి టెంపుల్, బ్రహ్మంగారి మఠం వచ్చిన ప్రతి ఒక్కరు ఈశ్వరీదేవి టెంపుల్ని కూడా దర్శనం చేసుకోవాలండి. ఇక్కడ మేమందరం అయితే టెంపుల్కి అయితే వెళ్తున్నాము. మా అన్నయ్యకి న్యూగా మ్యారేజ్ అయింది కదా ఫ్రెండ్స్. మా అన్నయ్య, మా వదిన, వాళ్ళ అమ్మ నాన్న, అత్తయ్య మామయ్య, అమ్మ నాన్న అందరం కలిసి అయితే మేమైతే బ్రహ్మంగారి మఠం అయితే వచ్చేసాము. చూడండి, వాళ్ళైతే లోపలికి వెళ్తున్నారు. మా వదిన వాళ్ళు బయట స్వామి సింహ దర్శనంతో బ్రహ్మంగారి మఠంలో ఎంట్రన్స్ అయితే ఉంది. నాకు ఎంట్రన్స్ అయితే చాలా బాగా నచ్చింది. గోపురం కూడా చూడండి, వివిధ దేవతలతో అయితే చెక్కారు. గోపురం కూడా చాలా బాగుంది. గోపురం కూడా బయట సింహద్వారాలు కూడా చూడండి. బ్రహ్మంగారి మఠంలో నాకైతే చాలా బాగా నచ్చింది. లోపలికి ఎంట్రన్స్ అవ్వగానే మేమైతే మధ్యాహ్నం టైంలో వెళ్ళాం కాబట్టి అంత రష్ అయితే లేదు. దర్శనం మాత్రం బాగా జరిగింది. మేము మధ్యాహ్నం 1ంటికి వెళ్ళాం, 12:30. కానీ బ్రహ్మంగారి మఠంలో లోపల షూట్ చేయడానికి వీడియో సెల్ అలో చేయలేదు ఫ్రెండ్స్. ఇక్కడ నాగమయ్య స్వామి అయితే ఉన్నాడు. మనం అనుకున్న కోరికలు అనుకొని నెరవేరితే, నాగమయ్య స్వామికి ముడుపు కడితే ఖచ్చితంగా ఆ కోరిక నెరవేరుతుందని ఇక్కడ జనాల నమ్మకం. ఇంకా మేమైతే ఇక్కడ నుంచి వెళ్ళే రూట్లో, తిరుపతి వెళ్ళే రూట్లో ఒంటిమిట్ట రాములవారు, మీ అందరికీ ఐడియానే ఉంటుందండి. ఒంటిమిట్ట రాములవారు, భద్రాచలం తర్వాత మన రాములవారికి కళ్యాణం జరిగేది ఎక్కడ అంటే ఒంటిమిట్ట రాములవారు. ఇక్కడ కూడా దేవాలయం, స్వామి వెంకటేశ్వర స్వామిని ఎలా చూసామో నాకైతే రాములవారు కూడా చాలా బాగా నచ్చాడు. ఒంటిమిట్ట రాములవారి ఆలయం చుట్టూ చూడండి, వివిధ 4 గోపురాల మధ్యలో స్వామివారైతే రాములవారు కొలువయ్యారు. చుట్టూ వ్యూ కూడా చాలా బాగుందండి. ఇక్కడ అన్నదాన సత్రం కూడా ఉంది. మేము అన్నదాన సత్రంలోనే అన్నం తిన్నాము. అరిటాకు భోజనం చాలా బాగుంది. కోదండ రామస్వామి ఎంట్రన్స్ అయితే ఇదండి. లోపలికి అయితే ఎంటర్ అవుతున్నాము. గుడి వ్యూ కూడా చాలా బాగుంది. తిరుపతి వెళ్ళే వాళ్ళు కారులో వెళ్తే డెఫినెట్లీగా విజిట్ చేయాల్సింది ఒంటిమిట్ట రాములవారి టెంపుల్ అండి. చాలా బాగుంది ప్లేస్ అయితే. ఒక్కసారి చూడండి. ఫస్ట్ మెట్టుకి దండం పెట్టుకొని ఒంటిమిట్ట స్వామివారి లోపలికి అయితే వెళ్ళామండి. మా అమ్మ అయితే గజస్తంభానికి దండం అయితే పెట్టేసుకుంటుంది ఫ్రెండ్స్. అటొక గోపురం, ఇటొక గోపురం, 4 గోపురాలు ఉంటాయి, మధ్యలో ఉంటుంది గజస్తంభం కూడా చూడండి, చాలా బాగుంది. లోపలికి అయితే అమ్మ అయితే ఎక్కేస్తుంది ఫ్రెండ్స్. ఇది రాముల వారికి ఎంట్రన్స్. మనకి గుడి లోపల వరకు ఎంట్రన్స్ చేశారు, కానీ రాముల వారిని వీడియో తీయడానికి అయితే నాట్ అలౌడ్ ఫోన్స్ అని అయితే రాశారు, అందుకే తీయలే. ఇక్కడ టెంపుల్ చుట్టూ కూడా రాతి కట్టడాలు కూడా చాలా బాగుంది. మా వీడియో ఎలా ఉందో ఒక చిన్న కామెంట్ చేయండి. నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.